శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత శ్రీమాన్ డాక్టర్ ఓలేటి రవికుమార్ ఆచార్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఇప్పుడు ఎక్కువగా ఈ ధనుర్మాసం అనేది ప్రత్యేకత ఉంది కదండి. అసలు ఆ రోజే మనని అంటే విష్ణుమూర్తిని ఎందుకు పూజించాలి? అసలు విశిష్టత ఏంటండి? సాధారణంగా కాలాన్ని కొలిచే పద్ధతులు రెండండి. ఒకటి చంద్రుడి ప్రకారంగా, దాన్ని చాంద్రమానం అంటాం. రెండవది సూర్యుడి ప్రకారంగా, దాన్ని సౌరమానం అంటాం. చంద్రుడు పౌర్ణమి తిథి రోజున మృగశిర నక్షత్రంతో కలిసి ఉండటం వల్ల మార్గశిర మాసం అంటున్నాం. అదే మాసంలో సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ మాసము ధనుస్సు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి దీనికి ధనుర్మాసము అని పేరు. ఏంటి ఈ మాసం యొక్క ప్రత్యేకత అంటే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. అంటే తన యొక్క విభూతి యోగంలో మాసాలలో మార్గశీర్షాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. ఏంటి మార్గశీర్షం అంటే? మార్గం అంటే వే అని అర్థం, దారి అని అర్థం. శీర్షము అంటే ఉన్నతమైనది, గొప్పదైనది అని అర్థం. అంటే నన్ను చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాల్లో ఈ మాసం అతి ఉత్తమమైనది అని అర్థం, సాత్విక గుణ ప్రధానమైనది అని అర్థం. అలాగే సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం అని అంటున్నాం. అంటే సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ధనుస్సు అనేది కొంచెం ఇలా వంగి ఉంటుంది. ఈ సమయంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల అందరూ కాస్త వంగి ఉంటారు పెద్దవాళ్ళంతా. ధనుర్మాసం అది. ఇంకా వేదాంతపరమైన అర్థం ఏమిటి అంటే, ధనుస్సు అనేది ప్రణవం, ఓంకారం. దానిలో జీవాత్మ అనే బాణాన్ని తీసుకొని లక్ష్యాన్ని ఉద్దేశించి మీరు వదిలినప్పుడు పరమాత్మను చేరుకోవటం ఇందులో ఉద్దేశం అన్నమాట. కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చాలా ఉత్తమమైనది అని చెప్తారు. అందుకనే గోదాదేవి మనకు అందించినటువంటి తిరుప్పావై వ్రతాన్ని ఈ మాసంలో మనం చేస్తాం. ఏమిటి తిరుప్పావై అంటే? శ్రీ వ్రతం అని అంటారు. శ్రీ అంటే సంపదలు. సంపదలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. పశువులు ఒక సంపద, ధన సంపద, ధాన్య సంపద, అలాగే భగవత్ సంపద. ఈ వ్రతంలో మనం పాల్గొన్నట్లయితే మనకు అన్ని రకాల సంపదలు వస్తాయి అని చెప్తారు. తిరుప్పావై శ్రీ వ్రతం. గోదాదేవి శ్రీవెల్లిపుత్తూరులో పెరియాళ్ళు వారికి జన్మించింది. కృష్ణుణ్ణే భర్తగా పొందాలి అనుకొని ద్వాపర యుగంలో ఒకనాడు గోపికలు కొన్ని కారణాల వల్ల కృష్ణునికి దూరం అయిపోయారు. ఎందుకు అంటే, వయసు పెరుగుతున్న కొద్దీ కృష్ణుడి యొక్క తుంటరి చేష్టలు పెరుగుతూ ఉన్నాయి. దాంతో మన ఆడపిల్లల్ని కృష్ణుని వద్దకు వెళ్ళొద్దు అని ఈ వృద్ధులు ఏం చేశారు, ఈ పిల్లలందరినీ కూడా నేలమాళిగల్లో పెట్టేశారు. అంటే బంకర్స్ అంటాం కదా, వాటిలో కృష్ణుని కలవనీయకుండా. పరమాత్మ యొక్క సంకల్పం చేత వర్షాలు పడకుండా అనావృష్టి వచ్చింది. ఏమిటి, పరమాత్మ ఉన్న చోట కూడా ఇలాంటివి వస్తాయా? పరమాత్మ ఎలాంటి వాడు? పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం. మంగళకరుడు అలాంటి వాడు. అలాంటి వాడు ఉన్న చోట కరువు కాటకాలు వస్తాయా అంటే ఇది పరమాత్మ సంకల్పం. ఇలా రావటం వల్ల గోపవృద్ధులు మళ్ళీ వర్షం పడాలంటే ఏం చేయాలి అని ఆలోచించి నందరాజు దగ్గరికి వెళ్ళి, మన పూర్వీకులు కన్నె పిల్లలతోని ఒక వ్రతాన్ని చేయించినట్లయితే వర్షం పడుతుంది అని చెప్పి ఉన్నారు. మరి ఆ బృందావనంలో వాళ్ళందరికీ నందుడే గొప్పవాడు, ప్రభువు కాబట్టి నందరాజు దగ్గరికి వెళ్తాడు. 1,000,000 గోవులు ఉన్నటువంటి వాడిని నందుడు అని అంటారు. వెళ్ళి, ప్రభు మరి ఇలా వ్రతం చేయించండి అంటే, లేదు మీరు కృష్ణుడిని వెళ్ళి అడగండి, కృష్ణుడు చేయిస్తాడు అని చెప్తాడు. మరి అప్పటిదాకా కలవనివ్వకుండా ఈ గొప్ప వృద్ధులు ఇప్పుడు వీళ్ళ అవసరం కోసం కృష్ణుడి దగ్గరకు వచ్చి, బాబు కాస్త వర్షం చేయించు అని బతిమలాడు. నేను చేయించనండి అని కృష్ణుడు అన్నాడు. ఇంతకాలం ఏమో కలవనివ్వలేదు, ఇప్పుడు వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు నాయన వ్రతం చేయించమంటే మరి వెంటనే ఒప్పుకుంటే, ఓహో ఇతను కూడా గోపుల కోసం చూస్తున్నాడు అని అనుమానం వస్తుందని నేను చేయించనండి అన్నారు. లేదు నువ్వే చేయించాలి అని బతిమలాడు. సరే నేను చేయిస్తాను అన్నారు. అప్పుడు ఈ గోపవృద్ధులందరూ కూడా ఈ అందరి కన్నపిల్లల్ని కృష్ణుని చేతిలో పెట్టి, కృష్ణ నువ్వే ఈ వ్రతం చేయించాలి అని చెప్పారు. కాబట్టి అంటే పరమాత్మ ఎంత దయామయుడు అంటే, అనుకూలంగా వచ్చిన ప్రతికూలుడై వచ్చిన వాళ్ళు అనుగ్రహిస్తాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఎంతో కాలం తర్వాత వీళ్ళు కలిశారు. కృష్ణుడు అన్నాడు, ఇంకా ఎక్కువ లేట్ అయిపోతే మీ పెద్దవాళ్ళు ఆబ్జెక్ట్ చేస్తారు కాబట్టి మీరు వెళ్ళండి గోపికలారా, పొద్దున్నే నా భవనానికి రండి, వ్రతానికి కావాల్సిన సామాగ్రి అంతా మీకు ఇస్తాను, మనం వెళ్ళి వ్రతం చేసుకుందాం అని అలా వ్రతం చేసి గోపికలకు కృష్ణుని పొందడం ముఖ్య ఉద్దేశం. మరి ఈ వ్రతం ఎందుకు చేశారు అంటే వర్షం పడటం కోసం చేశారు. కలియుగంలో అవతరించింది గోదాదేవి. ఎప్పుడు అవతరించింది? సుమారు
5,000 సంవత్సరాలకి ముందు అవతరించింది. మరి కలియుగంలో అవతరించిన గోదాదేవి తులసి వనంలో పుట్టింది అని మనం తెలుసుకున్నాం కదా. తులసి పరమాత్మగా ఎలా చెందుతుందో నేను పరమాత్మకే చెందిన దాన్ని అనుకుంది. అలా అనుకొని పరమాత్మనే వివాహం చేసుకుంటాను అని అంది. మరి అప్పుడు గోదాదేవి యొక్క తండ్రి పెరియాళ్వార్లు, అమ్మ కృష్ణుని యొక్క అవతారం ద్వాపరయుగం, ఇప్పుడు లేడు కృష్ణుడు, ఎలా వివాహం చేసుకుంటావు? మరి కనీసం కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశానికి ఒక బృందావనం, గోవర్ధనగిరి, ఒక యమునా నదికి వెళ్ళి కనీసం ఆ తీర్థానన్నా స్వీకరిస్తే నా ప్రాణం నిలబడుతుంది అన్నగారు తీసుకువెళ్ళండి అన్నారు. అదేమో ఉత్తర భారతదేశంలో ఉంది, శ్రీవల్లిపుత్తూరు దక్షిణ భారతదేశంలో ఉంది. ఇవాళ ఉన్న సౌకర్యాలు కూడా ఆ రోజుల్లో లేవు. అలాంటప్పుడు ఎలా వెళ్ళాలి? పోనీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే కొన్ని నెలలు పడుతుంది. మరి పెరియాళ్వార్లు శ్రీవల్లిపుత్తూరులో వడపత్ర సాయికి కైంకర్యం సేవలు చేస్తూ ఉన్నారు కాబట్టి అమ్మ అది కుదరదు అని చెప్పారు. మరి ఎన్నో విషయాలు పెరియాళ్వార్ల ద్వారా తెలుసుకున్నటువంటి ఈ గోదాదేవి కృష్ణుడిని వివాహం చేసుకుంటారనుకొని ఆనాడు గోపికలు మరి ఒకసారి రాసక్రీడ ఆడినప్పుడు కృష్ణుడితోని, కృష్ణుడు మా దగ్గరే ఉన్నాడు, మాకు అనుకూలుడే ఉన్నాడు అని కొంత సాత్వికమైన గర్వం వచ్చింది గోపికలకి. ఈ గర్వం ఇలా ఉన్మస్తకమైతే ప్రమాదం అని కృష్ణుడు వాళ్ళ మధ్యలోంచి అంతర్ధానం అయిపోయాడు, అంటే కనపడకుండా వెళ్ళిపోయాడు. మరి కృష్ణుడు లేకుండా గోపికలు జీవించలేరు. ఏం చేశారు అప్పుడు గోపికలు? కృష్ణుడు చేసినటువంటి చేష్టితల్ని తలుచుకొని ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? ಅಂಬುರುಹೋದ್ಭವ ಅಖಿಲ ಸೂರರು ಕೂಡಿ ಅಂಬರದಲ್ಲಿ ನಿಂತು ಅವಸ್ತುತಿಸೆ ರಂಭೆ ಊರ್ವಶಿ ರಮಣೀಯರೆಲ್ಲರೂ చందదిన్ భరత నాట్యవ నటిసే. కాళీయమర్దనం చేస్తుంటే కృష్ణ పరమాత్మ దేవతలందరూ పైనుంచి పుష్పాలను కురిపిస్తున్నారట. రంభా ఊర్వశి మేనకులందరూ కూడా చక్కగా భరతనాట్యం వేస్తున్నారు. అలాంటి వృత్తాంతాలను తలుచుకొని గోపికలందరూ కూడా కృష్ణుడు ఏం చేశాడో ఆ చేష్టలు చేస్తూ ఉన్నారు. 10 మంది గోపికలను కలిసి హే కాళీయ నువ్వు అక్కడ ఉండు అని గోపిక అంటుంది. 10 మంది గోపికలు అక్కడికి వచ్చి ఉంటారు. ఉండగానే ఇంకో గోపిక కృష్ణునిలాగా వచ్చి వాళ్ళ మీద నుంచి నడుస్తూ కృష్ణునిలాగా నాట్యం చేస్తూ అలా ప్రాణాన్ని నిలుపుకున్నారు. కృష్ణుని వాళ్ళ పక్కన లేకపోయినా కృష్ణుడు చేసిన చేష్టితాలు, వెన్న దొంగతనం, ఇలాంటి చిలిపనులన్నీ చేస్తూ ప్రాణాన్ని నిలుపుకున్నారు. అది ఒకరోజు చేశారు. మరి గోదాదేవి ఏం చేసింది? గోపికల్లాగా అనుకరిస్తూ 30 రోజులు తిరుప్పావై అనే ఒక ప్రబంధం, ఒక వ్రతాన్ని చేసింది. రోజుకొక పాశురం చొప్పున ఆ శ్రీమన్నారాయణని కీర్తిస్తూ ఒక్కొక్క పాశురం, రోజుకొక పాశురం చొప్పున 30 పాశురాలను అనుగ్రహించింది. కాబట్టి ఈ మాసంలో గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావాయిని మనం భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనం తప్పక వైకుంఠ లోకాన్ని పొందుతాము. ఈ జీవితంలో మనకు కావాల్సినటువంటి సౌఖ్యాలు వస్తాయి. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉత్తమ గతులు కూడా మనం పొందుతాము అని అందుకనే మహావిష్ణువు ఆరాధన చేయడం ఇది చాలా ముఖ్యం అని చెప్తారు. చాలామంది అనుకుంటారు ఇది ఏదో కొంతమంది ఇలా బొట్లు పెట్టుకొని దోతులు కట్టుకొని చేసే వ్రతమేమో అని అనుకుంటారు. కానీ ఇది సమాజ హితం కోసం చేసేటువంటి గొప్ప వ్రతం. 3వ పాశురంలో మనం చూస్తే తిరుప్పావై వ్రతాన్ని మనం చేస్తే ఏం కలుగుతుంది మనకు? ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి అని గోదాదేవి చెప్పింది. ఈ వ్రతాన్ని చేస్తే నెలకు 3 వానలు కురిసి వరి చక్కగా పెరుగుతుంది. ఎంత పెద్దగా పెరుగుతుందండి అంటే వామనావతారాన్ని స్వీకరించిన శ్రీమన్నారాయణుడు బలి నుంచి దానం పొంది త్రివిక్రమ అవతారంలో ఎంత పెద్దగా పెరిగాడో అంత పెద్దగా పెరుగుతుంది. అంటే నిజంగా అంత పెద్దగా వస్తాయా అంటే అంత పెద్దగా, అంత బాగా పెరుగుతుంది అని అర్థం. అంత గొప్పగా వర్షం పడుతుంది అని అర్థం. అంత గొప్పగా నీళ్లు ఉన్నప్పుడు, వరి గట్టిగా పెరిగినప్పుడు చేపలు నడవడానికి వీల్లేక బాగా బలిష్టంగా ఉన్న చేపలు ఎగురుతూ ఉంటాయట. కయలు ఉహళ అంటారు, ఎగురుతూ దాడుతూ ఉంటాయి. అంటే అంత నీరు సమృద్ధి, అంత వరి సమృద్ధి. అలాగే పశువులు ఇలా సిరలు పట్టుకొని లాగటమే ఆలస్యం, కుండలన్నీ నిండిపోయేలాగా పాలనిస్తాయి అని చెప్తున్నారు. అంత గొప్ప వ్రతం శ్రీవ్రతం. అందరూ చేయదగిన వ్రతం, అందరూ అన్వయించి పరమాత్మ అనుగ్రహాన్ని పొందే ఒక వ్రతం. ఏమంటే స్టూడెంట్స్కి ఇది ఎలా రిలేట్ చేస్తారు మీరు? హౌ కమ్ ఏ స్టూడెంట్ షుడ్ డూ దిస్ తిరుప్పావై అని మీకు క్వశ్చన్ వస్తే ఇది తప్పకుండా అందరు చేయాల్సిందేనండి. ఒక సినిమా ఉంది RRR, చూసారా? RRR సినిమా ఏమొచ్చింది దానికి అంటే ఆస్కార్ అవార్డు వచ్చింది. అందులో ఒక ఫేమస్ సాంగ్ ఉంది. ఏంటంటే అది నాటు 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 కదా. దాన్ని తిరుప్పావతిని ఎలా సమన్వయం చేయొచ్చు? 5వ పాశురంలో అంటుందమ్మ, తూయోమాయి వందునాం తూమలర్ తూవిత్తొழுదు వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. ఈ వ్రతంలో మనం అన్వయించి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఒక పుష్పం సమర్పించి పరమాత్మ నామాన్ని కీర్తించి అని ఒక నమస్కారం చేస్తే అన్ని జన్మల్లో పాపాలు నశించిపోయి మనకు అన్ని సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్తున్నారు. అందుకనే RRR అంటే రికార్డ్, రిమెంబర్, రిప్రొడ్యూస్.
అంతే కదండి, ఆర్. అలా చేసినట్లయితే మనకు అన్నీ కూడా చక్కగా అన్ని లభిస్తాయి అని చెప్తున్నారు. అదే మరి ఏంటి నాటు 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 అన్నదంటే గోదాదేవి చెప్పిందని మనసులో నాటుకోండి. సో ఏ సీడ్ అంటాం కదా, నాటుకోండి. ఏం నాటుకోవాలి? గోదాదేవి చెప్పిందే నాటుకోండి. పరమాత్మని తలుచుకోండి, కీర్తించండి, పుష్పం సమర్పించండి, భగవన్నామం తరింపజేస్తుంది అని. శ్రీమతే రామానుజాయ నమః. గురుగారు, ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. అనేక మంగళాశాసనాలు.